ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. నేనంతా కూడా మీకు గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా మీకంతా కూడా చెప్పడానికి ఈ యొక్క కంటెంట్ బేస్ మీద చెప్తున్నాం. ఈ రోజంతా కూడా చూసుకుంటే పితృపక్షం అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్పడం జరుగుతుంది. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా పితృపక్షం అంటారు. దీన్నంతా కూడా ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత మనకి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పాడ్యం అనేది స్టార్ట్ అవుతుంది. కృష్ణపక్షంలో పాడ్యం నుంచి అమావాస్య దాకా పితృపక్షంలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడానికి అత్యంత శుభప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవతలంతా కూడా చూసుకుంటే వసురుద్ర ఆదిత్య స్వరూపం అని చెప్పేసి అంటారు. వసురుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవతలంతా కూడా పితృపితామహ పరపితామహ సర్వై పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం పరబ్రహ్మలోక స్థిరనివాసిత్యం అక్షయ పుణ్యలోక స్థిరనివాసిత్యర్థం అని చెప్పేసి అని మన సంకల్ప విధానంగా చెప్పుకొని పితృదేవతలకంతా కూడా తిలతర్పణము మరియు శ్రాద్ధ కర్మలంతా కూడా నిర్వహించుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది. ఎవరి పితృదేవతలంతా కూడా గతించి ఉన్నారో పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి కలగాలని చెప్పి ప్రతి ఒక్క పితృపక్షంలో అంతా ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో అంతా కూడా ఈ యొక్క విశేషమైన తిథులంతా కూడా గుర్తుపెట్టుకోండి. తదియ, చౌతి, పంచమి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, త్రయోదశి, చతుర్దశి మరియు అమావాస్య. ఈ తిథుల్లో తప్పకుండా మీ పితృదేవతలు గతించిన తిథిని బట్టి కానీ మరియు పితృ అమావాస్య అంతా కూడా ఈ యొక్క భాద్రపద మాస అమావాస్య తిథి రోజు కానీ ఈ యొక్క అమావాస్య అంతా కూడా సెప్టెంబర్ నెలలో 21వ తారీఖు రోజున వస్తుంది. మనకంతా కూడా ఆదివారంలో వస్తుంది. మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృ దేవతలు ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా తిలితర్పణాలు చేసుకోవడం కానీ మరియు పితృదేవతలు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం, పిండ ప్రదానం చేయడం, తిరపతర్పణం చేయడం మరియు స్వయంపాక దానం అనేది చేసుకోవడం, బ్రాహ్మణత్వంకంతా కూడా వేద బ్రాహ్మణత్వంకంతా కూడా సంకల్పపూర్వకంగా మీరంతా కూడా బ్రాహ్మణానం మమదీమానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పేసి అంటుంది వేదమంతా కూడా. వేద స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా ఈ యొక్క శివస్వరూపంగా బ్రాహ్మణంతా కూడా భావించి ఆ బ్రాహ్మణత్వకంతా కూడా మీరు స్వయంపాక దానం ఇచ్చుకోవడం, పితృదేవతలకు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు చేసుకోవడం, తిలతర్పణాలు చేసుకోవడం, పుణ్య కార్యక్రమాలు, గోమాత సేవ చేసుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. పితృశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదోషము పితృశాపం అంతా కూడా మీకు పూర్వీకుల నుంచి సంక్రమించి ఉండొచ్చు. మీ జాతకంలో మీ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి సంక్రమించి ఉండొచ్చు. ఈ యొక్క జాతక ప్రభావం నుంచి పితృదోషము పితృశాపం నుంచి బయటపడాలి అంటే కనుక ఈ పితృపక్షంలో కనుక మీరంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం కానీ ఈ యొక్క శాస్త్ర కర్మలు కానీ చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కొంతమంది ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలంతా కూడా బ్రాహ్మణ సమారాధన చేస్తుంటారు, అన్నదానం చేస్తుంటారు. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల పితృదేవతలకు ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు, కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందన్నమాట. యజ్ఞాలు చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతలకి తిలితర్పణాలు చేయించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృదోషం అనేది ఏ రకంగా వస్తుందంటే ప్రధానంగా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క అష్టమ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ రాహు కానీ కేతు కానీ ఉంటే కనుక ఈ యొక్క పితృదోషం అని చెప్పేసి అంటారు. లగ్న చక్రవశాత్తు మరియు ఈ యొక్క చతుర్థ స్థానం అంటే నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా అష్టమ స్థానం ఆయుస్థానం అని చెప్పేసి అంటారు. ఈ స్థానాల్లో కనుక రాహు కేతులు కానీ ఉండి మరియు ఇక నవమ స్థానంలో కనుక రాహు కానీ కేతు కానీ ఉంటే మరియు శనీశ్వరుడు ఒక వీక్షణ పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి మీద ఉంటే కనుక శనీశ్వరుడికి 3 దృష్టిలు ఉంటాయి అన్నమాట. త్రిపాద దృష్టి, సప్తమ దృష్టి, దశమ దృష్టి అనేది ఉంటుంది. ఈ దృష్టితోటి కనుక సూర్య భగవానుడి మీద ఉంటే కనుక చతుర్థ స్థానం నుంచి కానీ నవమ స్థానం నుంచి కానీ లగ్నం నుంచి కానీ పితృదోషం అనేది ఉంటే కనుక ఈ యొక్క తల్లి తండ్రితోటి ప్రధానంగా చూసుకుంటే కొంచెం మనస్పర్ధలు ఉండడం కానీ, దూరంగా ఉన్న దేశాన్ని నుంచి విదేశంలో బతకడం కానీ, జీవితం అనేది కొంచెం ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం, అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పేరు రాకపోవడం, ఈ యొక్క కళ్యాణం వాయిదా పడుతూ ఉండడం, వివాహం అనేది వాయిదా పడుతూ ఉండడం కానీ, ఆలస్య కళ్యాణం తరచూ జరుగుతూ ఉండడం కానీ, కొన్ని తరాల వారికి కొంతమందికి మగ సంతానమే ఉండడం కానీ, కొన్ని తరాల వారికి కొంతమందికి
స్త్రీ సంతానం అంటే కొంతమందికి ముగ్గురు స్త్రీలుగా అంటే స్త్రీ సంతానం కానీ, అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సంతానం అనేది ఆలస్యం అవుతూ ఉండడం కానీ, అంటే కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం, పెళ్ళైన తర్వాత ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత కానీ, 8 సంవత్సరాల తర్వాత కానీ సంతానం అవుతూ ఉండడం కానీ, మిస్‌క్యారేజెస్ అవుతూ ఉండడం కానీ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. పితృదోషం, పితృశాపం ఉంటే గనక. పితృదేవతల ఆశీర్వాదం వరకే మనకంతా కూడా సంతాన యోగం సిద్ధిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళ అంశగా, వాళ్ళ యొక్క ప్రీతికరమైన అంశగా ఈ యొక్క సంతాన యోగం కలగడం, ఆ వంశాభివృద్ధి కలగడానికి కారకుడుగా జనించడం, మీకంతా కూడా జనించడం జరుగుతూ ఉంటాయి. పితృదేవతల ఆశీర్వాదం. కొంతమంది పిల్లలు చూస్తే పూర్వీకుల యొక్క తాత ముత్తాతల యొక్క పోలిక ఉందని చెప్పేసి పోలిక చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ గుణగణాలు కూడా వచ్చే విధంగా ఉంటుంది. వాళ్ళ గుణగణాలు కూడా ఈ యొక్క మీ తాతగారు ఈ రకంగా చేశారు, ముత్తాత గారు ఈ రకంగా చేశారు అని చెప్పేసి చెబుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు వచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి, ఈ మహాలయ పక్షం అని చెప్పేసి అంటారు, మహాలయ పితృపక్షం అని చెప్పేసి అంటారు. భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అంతా కూడా ఈ పితృపక్షము అని చెప్పేసి అనడం వల్ల ఈ పితృదోషం నుంచి బయటపడడానికి అత్యంత శుభమైన మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది. పితృపక్షంలో మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృకార్యాలు నిర్వహించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల, ఎటువంటి పితృదానాలు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, మరియు వంశాభివృద్ధి కావాలన్నా, శీఘ్ర కళ్యాణ యోగం కావాలన్నా పితృపక్షంలో తప్పకుండా మీ యొక్క ఆ పితృదేవతలు గతించి ఉన్నవాళ్ళు తప్పకుండా మీరంతా ఇక్కడ తెలతర్పణాలు చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించుకోవడం, మరియు వసరుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృపితామహ ప్రపితామహ ఎవరైతే గతించి ఉన్నారో, గతించి ఉన్న పూర్వీకుల యొక్క సంబంధపానం అంటే బంధువులు ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ పేర్ల మీద తర్పణాలు చేయడం, మీ పితృతిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజున పితృదేవతలకు ప్రీతికరంగా ఈ యొక్క శ్రాద్ధకర్మలు నిర్వహించుకోవడం. అమావాస్య రోజునైతే కనుక ఎవరైతే గతించి ఉన్నారో, పుణ్యలోకాల్లో ఉన్నారో వాళ్ళకంతా కూడా స్వర్గరకంలో స్థిరమాసం ఉన్న పూర్వీకుల యొక్క పేర్లు చెప్పి వాళ్ళ యొక్క పేరు మీద అంతా కూడా తిలతర్పణాలు చేసుకోవడం, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా చతుర్దశి తిథి రోజునంతా కూడా కొంతమంది ఋషి తర్పణాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత తర్పణాలు అని చెప్పేసి అన్నప్పుడు మనకి ప్రధానంగా అగ్నిదేవుడికి ఈ యొక్క ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్వాహాదేవి, స్వదాదేవి అని చెప్పేసి. ఈ యొక్క స్వదాదేవి అంతా కూడా పితృస్థానానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. స్వదాదేవి ఆరాధన చేయడం వల్ల పితృదేవతలకు అత్యంత ప్రీతికరంగా పొంది పితృదేవతలంతా కూడా స్వర్గలోకంలో, వైకుంఠలోకంలో, బ్రహ్మలోకంలో, ఊర్ధ్వలోకంలో, పుణ్యలోకంలో స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శాశ్వత శివలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మోక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనం చేసే పితృకార్యాల వల్లే పితృదేవతలకంతా కూడా ఆకలి దప్పికలు లేకుండా ఉండడం, సకాలంలో వాళ్ళకి భోజనం అందడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క అపరాహ్న కాలం అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా చూసుకుంటే 12 గంటల నుంచి 1:30 సమయం వరకు కానీ, 12:30 నుంచి మనకి 3:30 సమయం వరకు పితృపక్షం అని చెప్పేసి, అంటే అపరాహ్న కాలం అని చెప్పేసి అంటారు. 12:30 దాటిన తర్వాత అది అపరాహ్న కాలం అంటారు. ఈ అపరాహ్న కాలంలో అంతా కూడా పితృదేవతలు మీ యొక్క గుమ్మం ముందు వచ్చి ఉంటారు. వాళ్ళంతా కూడా మీరు పితృకార్యాలు ఏమైనా చేస్తున్నారా, వాళ్ళ ప్రీతికరంగా ఏమైనా వంటకాలు ఏమైనా చేసి వాళ్ళకి నివేదన చేస్తున్నారా, లేదు వాళ్ళని తడుచుకుంటున్నారా అని చెప్పేసి అని చూస్తూ ఉంటారన్నమాట. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఈ యొక్క మధ్యాహ్నం పూట 12:30 దాటిన తర్వాత పితృదేవత తలుచుకోవడం కానీ, వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ, గతించి ఉన్న వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక పితృదేవతలకు ప్రీతికరంగా వాళ్ళకి ఇష్టమైన వంటకాలు నివేదన చేసి మీరు ప్రసాదంగా భుజిస్తూ ఉంటే కనుక పితృదోష నివారణ జరుగుతుంది. ఎవరికైతే శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలనుకుంటే కనుక వీళ్ళంతా కూడా పితృదోష నివారణార్థం ఈ యొక్క శ్రాద్ధ కర్మలన్నీ కూడా, దోష నివారణ పూజలన్నీ కూడా చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం. సంతాన యోగం, శీఘ్ర సంతాన యోగం కలగడానికి, ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి, పితృదోషాలు, పితృశాపాల నుంచి బయటపడడానికి, మాతృమూలకరమైన పితృదోషం నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృపక్షం శ్రేష్టమైన పుణ్యపక్షంగా చెప్పడం జరుగుతుంది. పుణ్యక్షేత్రాల్లో కనుక శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం అంటే మనకి సప్త పుణ్యస్థలాలు అని చెప్పేసి అంటారన్నమాట. ఈ యొక్క పుణ్యస్థలాల్లో అంతా కూడా ఆచరించుకోవడం, అనంత పుణ్య ప్రాప్తి కలిగే విధంగా చేసుకోవడం. ఈ అయోధ్య, కాశీ, ఈ యొక్క మధుర మరియు ఈ యొక్క పాదగయ అని చెప్పేసి అంటారు. గయాస్థానంలో అంతా కూడా పితృశాస్త్ర కర్మలు ఆచరించుకోవడం. బ్రహ్మకాపాలం దగ్గర అయినా కానీ, విష్ణుపాదం దగ్గర అయినా కానీ, బీహార్ దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర పిఠాపురం దగ్గర చూసుకుంటే పాదగయ ఉంటుంది. కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఉంటుంది అన్నమాట. ఈ శ్రాద్ధ కర్మలు చేసుకోవడం. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకి అల్లంపూర్ జోగులందరూ
క్షేత్రం దగ్గర కూడా చేస్తూ ఉంటారు. ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం, పిండ ప్రదానం చేయడం, నదీ ప్రవాహ ప్రాంతంలో అంతా కూడా చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు. మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ కలిగి పితృదేవతల శాంతి కలిగే విధంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఈ యొక్క పితృదేవతలంతా కూడా మోక్ష స్థానాన్ని కలిగే విధంగా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు తెలుసుకుందాం. కన్యారాశి జాతకులు గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా కన్యారాశి జాతకులు మీరు తప్పకుండా ఎవరు పితృదేవతలు అయితే గతించున్నారో పుణ్యలోకంలో ఉన్నారు మీరంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం కానీ, ప్రధానంగా చూసుకుంటే శ్రాద్ధ కర్మలు ఆచరించడం కానీ, ఈ యొక్క మీ బంధువుల్లో ఎవరైతే గతించి ఉన్నారో సబంధు కానం ప్రధానంగా చూసుకుంటే అమావాస్య తిథి రోజున బంధువుల పేరు మీద, మీ పితృదేవతల పేరు మీద, గతించి ఉన్న వాళ్ళ పేరు మీద తప్పకుండా ఈ యొక్క తిలతర్పణాలు, శ్రాద్ధ కర్మలు కానీ, స్వయంపక దానం కానీ చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతారు. కొన్ని క్షేత్రాల్లో అయితే గనక తిల హోమం అనేది ఆచరిస్తూ ఉంటారు. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా నలుము దానం చేయాలి, ఉష్మాణ దానం చేయాలి, బొబ్బర్లు దానం చేసుకోవాలి. అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క కన్యారాశి జాతకులంతా కూడా కందిపప్పును దానం చేసుకోవడం అత్యంత పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్వదాదేవికి ప్రీతికరంగా మీరంతా కూడా వస్త్రదానం చేయడం, బ్రాహ్మణోత్మకంతా కూడా దానం చేసుకోవడం వల్ల స్వదాదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. తద్వారా పితృదోషం నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.